రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రభుత్వ హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి? విద్యార్థులకు సక్రమంగా ఆ భోజనం అందుతుందా? ఇచ్చిన మెనూ ప్రకారం వరకు పెడుతున్నారా లేదా? ఆర్టీవీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మనం ఇక్కడ నల్గొండలోని ఒక ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ ఇంటర్ నుంచి కూడా బీటెక్ వరకు కూడా విద్యార్థులు మొత్తం 150 మంది వరకు కూడా స్ట్రెంత్ ఉంటారు. వీరంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా హాస్టల్లో ఉంటారు. మనం చూస్తున్నాం సోమవారం, మంగళవారం, బుధవారం వారాల వారీగా కూడా మెన్యూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం చూసినట్లయితే ఉదయం బ్రేక్ఫాస్ట్లో టమాటా రైస్, సాంబార్, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఆకుకూరలతో సాంబార్, అదేవిధంగా రాత్రి భోజనం పప్పు, మజ్జిగ, సాంబార్ అని కూడా ఉన్నది. ఈరోజు మనం బుధవారం చూస్తున్నాం. బుధవారం చూసినట్లయితే ఇవాళ ఉదయం వాళ్ళకు రాగి జావ, అదేవిధంగా అల్పాహారంలో పులిహోర, అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలో కూరగాయలతో కూర, పప్పు, సాంబార్, రసం అని ఉంది. అదేవిధంగా రాత్రి భోజనం అన్నం, కూర, పప్పు, ఎగ్గు, మజ్జిగ, సాంబార్, రసం ఉంది. అయితే మొత్తం మీద మెనూ ప్రకారం కూడా విద్యార్థులకు అందుతున్నాయా, వారి యొక్క అంతా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాస్టల్ విద్యార్థులంతా కూడా వీరికి రూమ్ల వైజ్గా అక్కడ అంతా కూడా ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. 7:30 తర్వాత కూడా వారంతా కూడా కాలేజీల నుంచి వచ్చిన తర్వాత కొంతమంది కోచింగ్లు గ్రౌండ్కి వెళ్ళి వచ్చినంత తర్వాత కూడా వీరంతా ఇక్కడ రూమ్ల వారిగా కూడా భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ బుధవారం మనం మెన్యూ కూడా చూడడం జరిగింది. అక్కడ ఎగ్గుతో పాటు కూరగాయలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అడిగి తెలుసుకుందాం. International lab facility, student lead startups, great academic exposure. KL, deemed to be university. రోజు ఒకటే మెనూ ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే మామూలుగా మార్చుతారు కానీ మెనూ ప్రకారం అయితే పెట్టరు. మధ్యాహ్నం కూడా పప్పే పెడతారు. కూరగాయలు ఓన్లీ నైటే పెడతారు. రైస్ కూడా బాగాలేదు, ఇత్తులు ఉంటుంది, సరిగా లేదు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము 1 year అవుతుంది. ఏం చేస్తున్నారు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఏ ఊరు మీద? ఎక్కడి నుంచి? గుర్రంపోడు పక్కన మొసంగి. మొత్తం ఎంతమంది ఉంటారు? 150 మంది ఉంటారు హాస్టల్. 150 మంది వరకు. అంటే అక్కడ మెనూ క్లియర్గా రాసింది కదా ఈ విధంగా భోజనం అనేది? కానీ పెట్టరు, ఉంటుంది కానీ పెట్టరు కదన్న. మీరు అడగలేదా మరి ఎందుకు? అడిగారు, చాలా మంది అడిగి, కానీ ఇది రోజు ఒక రోజు మంచిగా చేస్తారు కానీ తర్వాత రోజు నుంచి అదే రొటీన్ అవుతుంది. చూడొచ్చు ఆ మెనూ ప్రకారం మీరు అందుతలేదని చెప్తున్నారు. రైస్ కూడా చాలా వరకు మొత్తం గింజలుగా ఉండడం, తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటున్నా కానీ తప్పని పరిస్థితుల్లో కూడా ఆ విధంగా తింటున్నామని ఇక్కడ హాస్టల్ విద్యార్థులు చెప్తున్నారు. వీరంతా బీటెక్ స్టూడెంట్స్ అని చెప్పవచ్చు. మొత్తం దూర ప్రాంతాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు. రోజు ఒకటే మెనూ ఉంటుంది, ఒక పప్పు మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. అందులో ఇచ్చిన విధంగా కూరలు లేవని చెప్తున్నారు. రైస్ కూడా చాలా వరకు మనం చూస్తున్నాం. చెప్పండి, ఎలా ఉంటుంది భోజనం? ఒక్కొక్క రోజు మంచిగా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఇత్తులు ఉంటుంది రైస్. అంటే మెనూ ప్రకారం మెనూలో అందులో ఉంది డైలీ మెనూ ఒక రోజు పెడతారు, ఒక రోజు రోజు ఉదయం టిఫిన్ ఏం పెడతారు? టిఫిన్ కిచిడి, పులిహోర, టమాటా రైస్. మీరేం చేస్తారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ ఊరు నుంచి వచ్చారు? తిరుపతారం. ఎప్పటి నుంచి ఉంటారు? 1 year అవుతుంది. ఎంతమంది ఉంటారు మీ రూమ్లో? ఇల్లు ఒక 10 members ఉంటారు. అదేవిధంగా చూడొచ్చు. మీరేం చేస్తారు? బీటెక్ ఫస్ట్ ఇయర్, ముకుందాపురం. ఎలా ఉంది? ఇప్పుడు రోజు ఒకటే లెక్క ఫాలో అవుతారు. ఓన్లీ ఆఫ్టర్నూన్ ఏం పప్పు పెడతారు, ఇంకా రోజు ఒకటే లెక్క. ఓన్లీ సాయంత్రం పూట ఏం కర్రీ చేస్తారు. ఇంకా రైస్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడు బాగుంటుంది. కానీ అక్కడ మెనూ చూస్తే మనం చూడండి చాలా వెరైటీస్. మెనూ అయితే కరెక్ట్ ఫాలో కారు. అప్పుడప్పుడు ఎప్పుడు అడిగినప్పుడు కరెక్ట్ పెట్టి మళ్ళీ ఎగ్ ఇస్తున్నారు కదా వాళ్ళు ఉన్నారు. 1 day తప్పించి 1 day ఎగ్ ఇస్తారు. మార్నింగ్ రాగి జావా అంటున్నారు. రాగి జావా పెడతాం మార్నింగ్. అయితే కర్రీస్ మాత్రం ఎక్కువగా కానీ మెనూ ప్రకారం లేదు. పప్పు కొంచెం బాగా ఎత్తులో ఉంటుంది అన్న. కూరలు మెనూ ప్రకారమే ఉంటున్నాయి. వంకాయ, ఆలుగడ్డ, సొరకాయ. రోజు ఒకటే ఉంటుంది అంటే 3 వారానికి 3 రోజులు పెడతారు. అవి రైస్ పలుకు ఉంటుంది అన్న. ఇంకా మెనూ ప్రకారం ప్రకారం మెనూ ప్రకారం లేదు. కూరలు ప్రకారం ఎప్పుడు కూడా లేదు. అందులో బోర్డు మీద చాలా వరకు రాసినాయి కదా లిస్ట్లో. మెనూ చెప్పండి. మెనూ ప్రకారం అయితే పాటించరు. రైస్ అయితే ఒక్కొక్కసారి బాగుంటుంది, తర్వాత మిగతా అంతా ఇత్తులు ఉంటుంది.
చూడొచ్చు మొత్తం కూడా చూస్తున్నాం వారంతా కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాస్టల్లో కూడా చాలా వరకు ఇక్కడ స్టాఫ్ ఉన్నా కానీ వారున్నా కానీ వారికి తెలియకుండా ఇక్కడికి వచ్చి మనం ఒక రూమ్లో వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్న వారంతా కూడా బయట స్టాఫ్ను చూసి కూడా కాస్త చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వారు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. మెనూ ప్రకారం ఎప్పుడు మాకు భోజనం అందటం లేదని, అదేవిధంగా రైస్ చూసినా కానీ రైస్ చాలా పలుకుగా ఉంటుంది, తినలేకపోతున్నామైనా కానీ తినాల్సినటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద పెద్ద ఎత్తున కానీ మనం అంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఈ హాస్టళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన సదుపాయాలు కానీ మెనూ ప్రకారం అందిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సక్రమంగా అందుతలేదన్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అటు సూర్యాపేట కానీ యాదాద్రి నల్గొండ జిల్లాలో ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం బోర్డు చూడడానికి మాత్రం చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న మొత్తం స్టూడెంట్స్ చెప్తున్నటువంటి ప్రకారం ఎక్కువగా పప్పునే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. మనం పప్పును చూస్తున్నాం, అదేవిధంగా ఈ మజ్జిగ పప్పు రెండే మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా కూరలు లోపల ఉన్నాయంట, చూద్దాం. చూసినట్లయితే బయట మాత్రం మనకు పప్పు కనిపిస్తుంది, అదేవిధంగా సాంబార్ కనిపిస్తుంది. రైస్ మాత్రం మనం చూస్తున్నాం, రైసు వండినటువంటి రైస్ను చూస్తున్నాం. రైసు చాలా వరకు కూడా విద్యార్థులు చాలా వరకు చెప్తున్నారు కాస్త మాకు పలుకుగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా వంకాయ కర్రీ మాత్రం కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, రోజు ఎంతమంది కొంటారు మీరు? ఎందుకని రైస్ వాళ్ళ విధంగా అంటే ఈసారి బియ్యం అట్లా బియ్యం మంచిగా ఉంటుంది. రైస్ ఎప్పుడైనా మంచిగా నిన్నవన్నీ వచ్చారు సార్. మేము ఒక సంవత్సరం నుంచి ఉంటున్నామని చెప్తున్నారు. బియ్యం మొత్తం జిగుట్టుగా కొంచెం ఏం లేదు సార్. ఇప్పుడు వచ్చిన కాంచే పలుకుంది, బియ్యం మంచిగా రాలేదు. అందువల్ల అన్నం ముద్ద అవుతుంది, వందే మళ్ళీ అయితేనేమో పలుకుంటుంది. చెప్పలేదు వాడడానికి ఇట్లా ఇబ్బంది చెప్పినాం. ఇది ఒక్కసారే వచ్చినాయి అక్క అన్నాడు. బియ్యం ఇస్తాయినా సార్ గిట్ట ఇది ఒక్కసారి. రోజు ఎంతమంది కొంట చేస్తారు మేము? 150 మంది ఉంటారు. ఇప్పుడైతే పిల్లలు రాదు. రోజు పప్పే పెడుతున్నారంట. ఉదయం అయితే పప్పే సార్, ఉదయం పప్పు చారు. కానీ పిల్లలు చెప్తున్నారు కదా రోజు ఒకటే కూర ఉంటుంది. ఉదయం అయితే పప్పు చారు, సాయంత్రం కర్రీ చారు, చల్ల గుడ్డు. రైసే జర ఇబ్బందికరంగా ఉందంట. ఈసారే సార్, ఎప్పుడు రాలే, మేము వచ్చిన కలిసి రాలే. చూడొచ్చు చాలా వరకు మాత్రం సక్రమంగానే ఉంటున్నాయి. కానీ ఈ మధ్య వచ్చిన రైస్ ఇలా ఉంటుందని వారు స్టాఫ్ చెప్తున్నారు. వార్డెన్ అందుబాటులో లేకున్నా కానీ పిల్లలు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము రైసు తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కాస్త మొత్తం కూడా పలుకుగా ఉంటున్నటువంటి కూడా పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఒకటే వెరైటీ ఏదైనా ఉన్నాయి, పప్పు అదేవిధంగా సాంబార్ రెండు మాత్రం ఎక్కువ ఉన్నాయి. కూరగాయలు మాత్రం చాలా తక్కువగా అన్నట్టని చెప్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కూడా ఎక్కువగా చట్నీస్ వారి ఇంటి నుంచి పచ్చళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే చెప్పిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఆర్టీవీ ఆధ్వర్యంలో విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. మొత్తం విద్యార్థులంతా కూడా సంకోచిస్తున్నప్పటికీ కూడా వారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఉన్నటువంటి పరిస్థితిని సిచ్యువేషన్ చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అక్కడ వంట చేస్తున్నారో ఆ సిబ్బంది కూడా చెప్తున్నారు ఈసారి ఈ విధంగా రావడం జరిగింది. గతంలో మంచిగానే ఉండే కానీ ఈసారి రైస్ ఈ విధంగా ఉందండి. ఇంతకుముందు మంచిగా ఉండే కానీ ఇప్పుడే బియ్యం సరిగ్గా రాలేదంటున్నారు. అట్లనే మేము వచ్చినప్పటి నుంచి అయితే కరెక్ట్ లేదన్న. అప్పుడు మంచిగా ఉంటుంది, అప్పుడు మంచిగా ఉంటలేదు. మేము అదే చెప్పినప్పుడే కరెక్ట్ మంచిగా పెడతాం. మళ్ళీ ఎప్పుడు అదేనా నీళ్ళు ఉంటుంది. అంటే బియ్యం ఎప్పుడు కూడా మంచిగా ఉండేది, ఈసారి ఇలా వచ్చినాయి అనేసి చెప్తున్నారు. లేదు అంటే వేరే వాళ్ళు అంతకుముందు వేరే వాళ్ళు ఉండేది, వీళ్ళు కొత్త వాళ్ళు అంతే. ఇంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మంచిగా ఉండలేదు. వాళ్ళు పోయినాక వీళ్ళు ఒక 10 days దాకా మంచిగానే ఉండేరు. తర్వాతకి మళ్ళీ కొంచెం రైస్ మంచిగా ఉడకట్లేదు. కూరలు మెనూ ప్రకారం అన్నీ అందిస్తున్నాం లేదు. డైలీ మార్నింగ్ అయితే డైలీ పప్పు, ఈవినింగ్ ఇక ఎప్పుడో ఒకసారి కర్రీ. చూడొచ్చు హాస్టల్ విద్యార్థులు చెప్తున్న పరిస్థితికి అదేవిధంగా అక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితికి మాత్రం చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. తినే విద్యార్థులు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎక్కువగా మాత్రం ఉదయం అయినా కానీ రాత్రి అయినా మధ్యాహ్నం కానీ పప్పునే ఎక్కువగా ఉంటుంది, కూరగాయలు చాలా తక్కువ అంటున్నారు. రైస్ మాత్రం వారు వండేవారు కూడా చాలా క్లియర్ చెప్తున్నారు ఈసారే ఇలాంటి రైస్ వచ్చాయి, కానీ గతంలో
చాలా మంచి రైస్ ఉండేది. ఇప్పుడు కూడా అవి కూడా అయిపోయి వచ్చాయి. ఇక మీదట అలా ఉండదని చెప్తున్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో కూడా మన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలిసినటువంటి విషయం, అనుకున్నంత స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మెనూ ఆధారంగా విద్యార్థులకు భోజనం అందించలేకపోతున్నారని మాత్రం చాలా క్లియర్గా కనపడుతుంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.